హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. ఈరోజైతే పొన్నగంటి కూరతో 2 రకాలు అంటే 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. చాలా అంటే చాలా ఆరోగ్యకరమైన కూర అండి ఇది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. పాల కంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా కాల్షియం ఉండే ఫుడ్డు ఇది. చూసేయండి, రెసిపీ చేస్తున్నాను నేనైతే. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కంటి చూపు మెరుగుపరుచుకోవడానికండి ఈ కూర తింటారు. ఇంకా దానికి కావాల్సిన వస్తువులైతే ఇవిగో సామాన్లు ఇక్కడ ఉన్నాయి, చూసేయండి. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను, చూడండి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అట్లానే చాలా ఎక్కువ కాదు. అన్ని కూరల్లో వేసే కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా అలాగే పోపు గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత 4 ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నానండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఎల్లిపాయ వేసుకుంటే. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా కరివేపాకు రెమ్మలు, అవన్నీ ఫ్రై అవనివ్వాలండి, మంచిగా వేగనివ్వాలి. చాలా ఆరోగ్యమైన కూర అండి ఇది. ఇంకా మాకైతే కొని అవసరం అయితే లేదండి, పొలం దగ్గరే ఉంది, పొలం గట్ల మీద ఉంటే తీసుకొచ్చుకున్నాను. ఆరోగ్యమైన కూర అండి ఇది. మాకైతే ఫ్రీగానే దొరుకుతుంది, అది మా అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నానండి. మీకు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి. అంటే మీకు దొరకాలంటే కొంచెం కొంటారేమో, కెమికల్ అంటే మందులు వేసి అట్లా, అలాంటి కూర దొరుకుతుందేమో. మాకైతే అదేం లేదండి, చక్కగా పొలం గట్ల మీద దొరుకుతుంది. చాలా హెల్తీ కూడా. చూసేయండి, ఇది చూడడానికి గంజు నిండా అయిపోయింది, గిన్నె నిండా, కానీ చాలా తక్కువగా ఉడుకుతుంది. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, గంజు కతుక్కపోయి గిన్నెకి లోపల ఎక్కడో ఉంది, పిరికడంత అయ్యింది. ఆరోగ్యంగా ఉండాలంటే అది ఎంతైనా ఒక స్పూన్ అయినా సరే, ఒక మెడిసిన్ అనేది చాలా అవసరం లేదండి. కొంచెమైనా సరే మంచిది కదా ఆరోగ్యానికి. కొంచెం తిన్నా చాలు. కావాల్సినంత ఉప్పు వేసుకొని సరిపడినంత చేసేసుకున్నానండి. లాస్ట్గా ఇలా దగ్గర పడింది పొన్నగంటి కూర, దీని పేరు. ఇదైతే కంటి చూపుకి చాలా మంచిదండి. చాలామంది అసలు కళ్ళు కనపడని వాళ్ళైతే, సారీ నేను కొంచెం కంగారులో మాట తడబడిపోతుంది, క్షమించాలండి. కళ్ళు కనిపించిన వాళ్ళైతే ఊరికే తినాలి. ఈ కూరను తింటే తొందరగా కళ్ళు కనిపిస్తాయి. కనిపించని వాళ్ళు కూడా ఊరికే తింటుంటే కనిపిస్తాయండి. అంతే, రెడీ. ఇంకొక రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఇదేమో పప్పులో వేస్తున్నానండి, అదేమో మామూలుగా వండాను ఏం వేయకుండా. ఇదైతే పప్పులో వేశాను. ఇగో కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, పొన్నగంటి కూర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, అలాగే ఎండుమిర్చి కూడా. ఇంకా ఉన్నాయి వేసేటివి, కానీ కొన్ని మాత్రమే ఈ గిన్నెలో పెట్టుకొని చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ దొరికినా వదలకండి ఫ్రెండ్స్. దొరికితే తీసుకొచ్చుకొని వండుకోవాలి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అన్నాను కదా. నేనైతే ప్రతిదీ హెల్దీ ఫుడ్, హెల్దీ వంట ప్రతి ఒక్కటి ఆరోగ్యం కోసమే చూపిస్తున్నాను. నా వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, తప్పకుండా చూసేయాలి. ఇంకా సేమ్ అట్లాగే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను, అలాగే పోపు గింజలు కూడా. ఇంకా తర్వాత మెంతులు, కొంచెం స్మెల్ కోసం. స్మెల్ కొంచెం హెల్తీ కూడా, మంచిది కదా, బాగుంటుంది మెంతులు వేసుకుంటే. మీరు కూడా వేసుకుంటారేమో, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అలాగే చిటపటలాడుతున్న టైంలో కొంచెం వెల్లిపాయ దూరగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి.
కరివేపాకు రెమ్మలు. మనకైతే కరివేపాకు కూడా ఫ్రీగానే దొరుకుతుంది. మన ఇంట్లో చెట్టు ఉంది. చూడండి అసలు పల్లెటూర్లలో ఎన్ని ఫ్రీగా ఉంటాయో. అన్నీ చాలా వరకి ఫ్రీగానే దొరుకుతాయి. అది కూడా కెమికల్ లేకుండా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. మంచిగా వేయిస్తూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆరోగ్యకరమైన ఫుడ్ చూడండి మీరే. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర కూడా వేసుకున్నాను. ఇంకొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికిస్తే ఇలా దగ్గర పడిపోతుంది. అంటు పట్టకుండా మాడకుండా తిప్పుతూనే ఉండాలి. ఊరికే సిమ్లో పెట్టి వండుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేయడం ఉండదు కాబట్టి ఒక అర్ధగంట నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఇదైతే. దీన్ని కూడా వేసుకుంటున్నాను కూరలో. పప్పు వేయకుండా ఒక రెసిపీ చేశాను. పప్పు వేసి ఇది చేస్తున్నాను ఈ రెసిపీ. చూసేయండి. పెసరపప్పు పొన్నగంటి కూర కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. పప్పు అయితే కొంచెం మెత్తగా ఉడికేంత వరకు నానబెట్టుకోవాలి. నానేంత వరకు మంచిగా నానబెట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది, గట్టిగా ఉండకుండా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలపెట్టుకుంటున్నానండి. లాస్ట్గా ఇలా ఉడికిపోయిందండి పెసరపప్పు పొన్నగంటి కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు తప్ప చూసి అలా వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి హెల్తీ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా మీ ముందుకు ఎన్నో వీడియోలు, మంచి మంచి వీడియోలు తీసుకొస్తానండి. చాలా మెత్తగా చాలా బాగా ఉడికింది. అయిపోయిందండి, రెడీ.